నెక్స్ట్ 14 జరిగే మ్యాచ్ లో ధోని వస్తాడని చెప్తున్నారు, రూమర్స్ వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ బ్లాగ్స్ కేర్ ఆఫ్ క్రికెట్. నిన్న బాక్స్ టోర్నమెంట్ ఉండడం వల్ల ప్రివ్యూ చేయలేకపోయాను డీసీ సిఎస్కేది. ఇప్పుడు డైరెక్ట్ గా నిన్న జరిగిన 2 మ్యాచ్లు రివ్యూ చేసేద్దాం. డీసీ అండ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ పంజాబ్ సిఎస్కే ఏమన్నా కొత్తగా ట్రై చేసిందా లేకపోతే అదే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసిందా, ఈ 2 మ్యాచెస్ నుంచి కీ టేక్అవుట్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. నేను ప్రివ్యూలో ఈ మాట చెప్దాం అనుకున్నా, ఏంటంటే డీసీ కోచ్ హేమంగ్ బడాని ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో. ఇప్పటిదాకా సిఎస్కే సక్సెస్ కి స్టీవెన్ ఫ్లెమింగ్ ఏం హెల్ప్ చేయలేదు, మొత్తం ధోని చూసుకున్నాడు అని. సో నిన్న రైవల్రీ ఎలా జరిగిందంటే డీసీ కోచ్ వర్సెస్ సిఎస్కే కోచ్ లాగా మ్యాచ్ ఉండే. డీసీ ఏ వికెట్ కోల్పోయినా కానీ సిఎస్కే కెమెరామెన్ ఎమ్మటే హేమంగ్ బడాని స్క్రీన్ లో చూపించాడు. సిఎస్కే డిడ్ ఏ మార్లెస్ కంబ్యాక్, హ్యాట్స్ ఆఫ్ టు సంజు, ఓవర్టన్ అండ్ సర్ఫరాజ్ ఖాన్, నూర్ అహ్మద్. Everyone contributed their best. The coordination is super. Akhil Hussain పవర్ ప్లే లో తీసుకురావాలనుకుంటే దే గేవ్ హిమ్ ఏ ఛాన్స్ అండ్ హీ ప్రూవ్డ్ ఇట్. గుర్జప్ సింగ్ కూడా తీసుకొచ్చారు. 6-4 హైట్ ఉన్న అతను బౌన్సర్స్ వేస్తుంటే మిల్లర్ కి అసలు ఆడనికి కూడా రావట్లేదు. సిఎస్కే ఇంకా 20-30 రన్స్ ఎక్స్ట్రా స్కోర్ చేసేది ఉండే. 6 overs కి 60 runs ఏమో కొట్టిరు, ఒక వికెట్ కోల్పోయిన తర్వాత రుతురాది. కానీ సిఎస్కే ఆ బ్యాటింగ్ లైన్ ఉంది కాబట్టి దే కుడ్ హ్యావ్ స్కోర్డ్ మోర్ 20 runs. Like they have given target like 230, 240 because Davis did not bat. Ayush Matre and Sanju Samson already exhausted by scoring half century and century. Ayush Matre could have early given out, retired out and given chance to Dubai and Brevis. ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్ కి ఆ ఎనర్జీ ఫుల్ ఫ్లోయింగ్ ఉంటుంది. దే కెన్ హిట్ ద సిక్సెస్ ఎర్లీ. అండ్ నేను బ్రెవిస్ కి కూడా కొంచెం ప్రాక్టీస్ అయ్యేది, ఒక 2-3 balls ఆడున్నా కానీ ఆ అట్మాస్ఫియర్ కి. టర్నింగ్ పాయింట్ నేను సిఎస్కే ఎక్కడ జరిగిందంటే నూర్ అహ్మద్ నిన్న ఒక క్యాచ్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో 6 పోనీకుండా ఆపిండు. చాలా పైకి ఎగిరి ఆపిండో 6 ని. అక్కడి నుంచి సిఎస్కే ప్లేయర్స్ అందరికి కొంచెం మోటివేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ ని అవుట్ చేసిన క్యాచ్ అయితే సర్ఫరాజ్ ఖాన్ డైవింగ్ క్యాచ్. ఎక్కడ ఫీల్డింగ్ మిస్టేక్ చేయలేదు నా సిఎస్కే, కానీ డీసీ చేసింది. సంజు శాంసన్ ని, ఆయుష్ మాత్రని రన్అట్స్, క్యాచ్ అవుట్స్ చాలా మిస్ చేసింది. నిన్న సిఎస్కే గెలిచిన తర్వాత నాకు స్టేటస్ పెట్టాలనిపించింది. కొండ వారసొల్లుంగా అని ఒక పాట ఉంటుంది తమిళ్లో, ఆ పాట పెట్టాలనిపించింది. కానీ నా మొత్తం టోర్నమెంట్ లో ఉండడం వల్ల పెట్టలేకపోయా. యాక్చువల్లీ మ్యాచ్ బై మ్యాచ్ సిఎస్కే పాజిటివ్స్ చేసుకుని వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ లో చాలా ఘోరంగా విఫలమైంది. సెకండ్ మ్యాచ్ లో అయితే ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చూసాం. థర్డ్ మ్యాచ్ లో అయితే ఓవర్టన్, సర్ఫరాజ్ ఖాన్ 207 దాకా తీసుకుపోయింది. 250 టార్గెట్ ఉంటే ఆర్సీబీతో మ్యాచ్ లో. మరి 1-sided గేమ్ ఓడిపోలేదు సిఎస్కే ఫస్ట్ 3 matches. ఈ మ్యాచ్ లో అయితే ప్యూర్ డామినేషన్ చూసాం. ఛాన్స్ ఉండే డీసీకి లాస్ట్ లో 12 balls లో 32 runs కొట్టేది ఉండే. అప్పుడు స్టబ్స్ గ్లౌజ్ అడిగిండు, 4th umpire అలౌ చేయలేదు గ్రౌండ్ లోకి, ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద ఓవర్ లో అలౌ చేయమని చెప్పేసి. హేమంగ్ బడాని అండ్ కరుణ్ నాయర్ వర్ ఆర్గ్యూయింగ్ విత్ ఎంపైర్ టు అలౌ హిమ్ టు ద గ్రౌండ్ ఫర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద గ్లౌస్, బట్ 4th umpire denied it. గ్లౌస్ అప్పటికి జారిపోతున్నాయి. చిదంబరం స్టేడియంలో హ్యూమిడిటీ ఎక్కువ అండ్ 144 స్పీడ్ తో వేస్తున్న ఓవర్టన్ బాల్ ని మిడ్ ఆఫ్ మీదకి కొట్టే ప్రయత్నంలో ఆయన మిడ్ ఆఫ్ కి దొరికిపోయాడు. స్టబ్స్ అక్కడ నుంచి 8 wickets కోల్పోయింది డిఎస్ఏ అండ్ సిఎస్కే హ్యాడ్ ఏ గ్యారంటీ విన్. నిన్న సిఎస్కే కి టీమ్ చేంజెస్ చాలా అనుకూలించాయి. గుర్జప్నీత్ సింగ్, అఖిల్ హుసేన్ అండ్ ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మని తీసి పడేసారు. 28 crores పెట్టినా సరే కానీ, ఎందుకంటే ప్రాక్టీస్ లో ఒక రకంగా ఉంటుంది, మ్యాచ్ లో దిగిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. ఆ ప్రెజర్ లో ఆ క్రౌడ్ ముందు పర్ఫామ్ చేయడం అనేది కొంచెం వేరే థింగ్. వాళ్ళకి అలవాటు కానీ ఇంకా టైం పడుతుంది. వాళ్ళకన్నా ముందు ఇంకా ఊర్విల్ పటేల్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అశుతోష్ శర్మ వచ్చి రాగానే చాలా 6-4 కొట్టాడు నూర్ అహ్మద్ బౌలింగ్ లో. ఎమ్మటే సంజు శాంసన్ పోయి ధోని చేసే పని చేసిండు, బౌలర్ దగ్గర పోయి ఇట్లా కాదు అట్లా ఇట్లా సెంచరీ కొట్టిన ప్లేయర్, అది కూడా కీపర్, బౌలర్ దగ్గరికి వెళ్ళి సజెషన్స్ ఇస్తుంటే బౌలర్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం అనేది చాలా టఫ్, డ్యూ ఉంటుంది బాల్ కి. సో అది హెల్ప్ అయింది. అశుతోష్ శర్మకి వైడ్ ఏమని చెప్పిండు సంజు శాంసన్, అది వేసిండు, వర్క్ అయింది. ఇట్లా అని కూడా అన్నాడు నూర్ అహ్మద్ సంజు శాంసన్ కి. ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఫర్ సిఎస్కే, ఎవ్రీ రైట్ స్టెప్ దే పుట్ ఇన్ ద రైట్ బాక్సెస్. హేమంగ్ బడాలి ఎక్స్ప్రెషన్ చూడాలి, నాకైతే నవ్వు వచ్చింది. జేమీ ఓవర్టన్ సెలబ్రేషన్స్ కూడా సూపర్ అనిపించింది నాకు, మస్తు మజా వచ్చింది. అప్పుడు నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపించింది, నెవర్ రైట్ ఆఫ్ సిఎస్కే ఇన్ ఎనీ సిచ్యువేషన్స్. మామూలుగా రోలే పడంగానే అరుస్తూనే ఉన్నారు. దే గేవ్ ఏ హ్యూజ్ సపోర్ట్ విచ్ దే ఆల్వేస్ డూ. ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే సిఎస్కే కి రుతురాజ్ గైక్వాడ్ ఒక 50 అయినా చేయాలి. దట్ విల్ గివ్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ హీ కెన్ ఆల్సో, అతను పర్ఫామ్ చేస్తేనే అతను వేరే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడు, అతను కెప్టెన్ కాబట్టి. జేమీ ఓవర్టన్ అయితే హ్యూజ్ పిక్ బై సిఎస్కే. హీస్ బౌలింగ్, హీస్ బ్యాటింగ్, హీస్ ఎంకరేజింగ్ ద టీమ్ అండ్ ఆల్సో సర్ఫరాజ్ ఖాన్ ఆ క్యాచ్ బట్టి ఇమ్రాన్ తాయర్ ఎక్స్ప్రెస్ ఎక్కి ట్రైన్ తిరిగినట్టే తిరిగిండు గ్రౌండ్ అంతా. సిఎస్కే ఫ్యాన్స్ అయితే లిటప్ చేసిండు. ఆ క్యాచ్ తర్వాతనే మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది సిఎస్కే ఫ్యాన్స్ కి, సిఎస్కే ప్లేయర్స్ కి. ఇన్ని రోజులు అట్లా డ్వేన్ బ్రావో ఉంటుండే, క్యాచ్ పట్టంగా డ్యాన్ చేస్తుండే. కానీ ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్
ఆ రోల్ తీసుకుండు. నెక్స్ట్ 14 జరిగే మ్యాచ్ లో ధోని వస్తాడని చెప్తున్నారు, రూమర్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు అయితే మ్యాచ్ జరిగే టైంలో అతను స్టేడియం కూడా రాలేదు, మొత్తం హోటల్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ ప్రాక్టీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాడు. మనం జేమీ హోటల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో చూసాం ధోనిని. సో ఇలా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి సిఎస్కే కి. అండ్ నెక్స్ట్ జరిగే 2 మ్యాచెస్ లో కూడా సిఎస్కే కంబ్యాక్ ఇవ్వాలి. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో ఫామ్ లోకి రావాలి. సిఎస్కే హ్యాడ్ డిడ్ బెటర్ అండ్ దే కెన్ డూ మచ్ మోర్ బెటర్ ఆల్సో. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ మైండ్ బ్లోయింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు పవర్ ప్లే లో. 6 overs కి 105 కొట్టిరు. ఆ స్కోర్ 250 260 వెళ్తుంది అనుకున్నారు, మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టే. అండ్ బౌలర్స్ ఈజీ అయిపోతుంది, ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నారు. కానీ 7th ఓవర్ వచ్చిండు ఒక బౌలర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్. ఫస్ట్ ఓవర్ వేసి 6 runs ఇచ్చిండు. శశాంక్ సింగ్ పోయి అయ్యర్ని అడిగిండంట, నేను బౌలింగ్ చేస్తాను, వీళ్ళ వికెట్ నేను తీస్తాను అని. ఆ కరేజ్ కి మెచ్చుకోవచ్చు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా అవకాశం ఇచ్చిండు అండ్ హీ ప్రూవ్డ్ ఇట్, టేకెన్ 2 wickets ఆఫ్ ద ఓపెనర్స్. మిడిల్ ఓవర్స్ లో శశాంక్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ ఎస్ఆర్హెచ్ చాలా రిస్క్ చేశారు. అక్కడ నుంచి స్కోర్ పడిపోయింది. లాస్ట్ కి 213 runs చేయగలిగింది ఎస్ఆర్హెచ్. క్రెడిట్స్ టు దిస్ ఆల్ పంజాబ్ బౌలర్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్ చేంజింగ్ దిస్ బౌలర్స్. చాలా అంటే చాలా కంబ్యాక్ ఇచ్చింది పవర్ ప్లే తర్వాత. 213 runs తో రిస్ట్రిక్ట్ చేయడం వల్ల పంజాబ్ అక్కడిని 50% మ్యాచ్ గెలిచేసింది. తర్వాత ఓపెనర్స్ తో వచ్చిన ప్రయాన్ చార్య అండ్ ప్రభ్సిమర్ సింగ్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ లాగానే పంజాబ్ ఓపెనర్స్ కూడా మంచి పవర్ ప్లే స్కోర్ ఇచ్చారు. 6 overs కి 93 runs ఏమో చేశారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ పంజాబ్ ఓపెనింగ్ పార్ట్నర్స్ అయిన ప్రియాన్ చార్య అండ్ ప్రభ్సిమర్ సింగ్ కూడా చాలా మంది స్టార్ట్స్ ఇస్తున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది. వీళ్ళ వికెట్స్ పడ్డ తర్వాత శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ, నెహల్ వడేరా వీళ్ళు వచ్చి ఇన్నింగ్స్ ఖతం చేస్తున్నారు. అసలు మార్కస్ స్టోయిన్స్ కి, మార్కో యాన్సన్ కి బ్యాటింగ్ ఛాన్సే రావట్లేదు. అంత మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు ప్రియాన్ చార్య అండ్ ప్రభ్సిమర్ సింగ్. మెయిన్ గా ప్రియాన్ చార్య 15-16 balls లో హాఫ్ సెంచరీ చేసేస్తున్నాడు. ఇప్పటిదాకా తిన్న 3 matches లో మంచి స్టార్ట్ ఇచ్చిండు. సో దే ఆర్ గివింగ్ ఏ కన్సిస్టెన్సీ ఇన్ దేర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. తర్వాత ఇషాన్ కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో అన్నాడు, ప్లానింగ్ ఏం చేయట్లేదు మేము అని చెప్పాడు. మళ్ళీ లాస్ట్ కి ప్లానింగ్ చేయాలి, ఏ బౌలర్స్ కా బౌలర్స్ డ్రాయింగ్ బోర్డ్ లోకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటాము, మా నుంచి ఎగ్జిక్యూషన్ లో తప్పు జరిగింది అనుకుంటా మాట్లాడాడు. సో ఎస్ఆర్హెచ్ కి బౌలింగ్ ఇష్యూ ఉంది. ప్యాట్ కమిన్స్, బ్రైడన్ క్యాట్స్ కంబ్యాక్ ఇస్తే దే కెన్ బి మోర్ స్ట్రాంగ్ ఇన్ ద బౌలింగ్. బ్యాటింగ్ తోనే ఏం చేయలేరు ఏ టీం అయినా, బౌలింగ్ లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అన్న కావాలి. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి పాజిటివ్ చూసుకుంటే శివాంగి 3 wickets తీసుకున్నాడు. ప్రియాన్ చార్యది, ప్రభ్సిమర్ సింగ్ అండ్ కూపర్ కాన్లీది. ఆ 3 wickets పడ్డ తర్వాత ఎస్ఆర్హెచ్ కొంచెం గేమ్ లోకి వస్తుందేమో అనుకున్నాం. కానీ శ్రేయస్ అయ్యర్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్, 27 crores కి ఆయన వర్త్ అంటే వర్త్ చూపిస్తున్నాడు. ప్రతి రూపీ కౌంట్ అవుతుంది అతను కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్ ఇస్తుంటే. మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం పీబీకేఎస్ టీం ఎలా ఉందంటే దే కెన్ డిఫెండ్ ఎనీ టోటల్, దే కెన్ చేజ్ ఎనీ టోటల్, దే హ్యావ్ 9 బ్యాటింగ్ ఆప్షన్ టు జావర్ బట్లెట్, దే కెన్ బ్యాట్. సో నిన్న దాదాపు 1-side మ్యాచ్ అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే తర్వాత. ఎస్ఆర్హెచ్ లో తర్వాత ఫ్యూచర్ లో ఏం చేంజెస్ చేయాలో ఇవన్నీ నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూలో మాట్లాడుకుందాం. Knowing that, keep subscribing and give some support. So that's it for the today's review of both double headers.